అట్లా నువ్వు కొద్దిగా శ్వాస మనసు ఉన్నప్పుడే మేలుకొని మరి పూర్తిగా దెబ్బతినకుండా ముందుగానే అందుకొని ముందే ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేస్తే తిరుగులేదు, ఇంకా రాణిస్తాం. రాజయోగం అంటే ఈ ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేయడం రాజయోగం. నీకు శ్వాసే నాకు వద్దనుకుంటే ప్రకృతిలో నువ్వు ఈశ్వరుడు అయిపోతావు, గుహలోకి పోవాలి తపస్సులోకి. అప్పుడు అమృతం వరద్ది. వాడికి అన్నం బళ్ళే, జనం బళ్ళే, డబ్బు బళ్ళే. నువ్వు ఇక్కడ ధ్యానం చేసేవాడికి కైలాసంలో బ్యాంకులు, ఫ్లాట్ వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయా? డబ్బు ఉన్నాయా? వడ్డీ వ్యాపారాలు ఉంటాయా? కైలాసంలో ఉండవు. నువ్వు ధ్యానం చేసేది ఏడు మనసు పెట్టి, నాకు వ్యాపారం క్లోజ్ అయిపోయింది, నేను ధ్యానం స్వామి కరెక్ట్గా చేస్తున్నాను స్వామి, 2 ఏళ్ళ నుంచి భలే చేస్తున్నాను స్వామి, కానీ ఆర్థికంగా డల్ అయిపోయినాను, నా వ్యాపారం క్లోజ్ అయిపోయింది, నాకు ధ్యానం రావడం లేదు, ఈ చెప్తావు. నువ్వు ఉండేదేమో పంచిపోతాలకు అవతల ధ్యానం అంటే. నీకు వ్యాపారం ఎట్లా జరగద్ది? భూమి మీద ఉంటే కదా నువ్వు. అందుకని మూలాధారానికి ప్రాణాయామం చేస్తే, స్వాదిష్టానం చేస్తే భూమి మీద నీ వ్యాపారాలు జరుగుతాయి.